హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మన లాంగ్ వీడియోలో కరివేపాకుతో నల్లకరం రెసిపీ చూసారు కదా. అదే రోజు అమ్మమ్మ ఇంకో రోటి పచ్చడి కూడా చేశారు. ఆ రెసిపీ వచ్చేసి ఈ రోజు వీడియోలో చూసేయండి. ఎండుమిర్చి టమాటా రోటి పచ్చడి అండి. ఎలా చేయాలో లాస్ట్ వరకు చూసేయండి. చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఎండుమిర్చి నూనెలో కొద్దిగా వేయించుకోవాలి. మనం కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలి. టమాటా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి ఎండుమిర్చిని. అలాగే టమాటాలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, అంటే మగ్గించుకుంటారు కదా అలా. వేదరాక టమాటా చింతపండు ఇదిగోండి. నెక్స్ట్ టమాటా చింతపండుని ఆయిల్లో ఇలా మెత్తగా మగ్గించుకున్న తర్వాత చల్లార్చుకొని ఇలా రోట్లో వేసుకొని దంచుకోండి. తర్వాత ఉల్లిపాయ, లాస్ట్లో పచ్చి ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదా, అది పచ్చిదే వేసుకొని దంచుకోవాలి. మనం వేసుకున్న చింతపండు టమాటా బాగా నలిగిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకొని కచ్చబచ్చగా దంచుకోండి. మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కల్లాగా తగులుతుంటాయి, బాగుంటుంది టేస్ట్. జ్వరం వచ్చినప్పుడు నాలుగంతా చేదుగా అయిపోయి ఏమీ తినాలనిపించదు కదా, అలాంటప్పుడు సింపుల్గా ఈ రోటి పచ్చడి చేసుకోండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా, చూసారు కదా మీరే, చాలా ఈజీగా అయిపోతుంది. స్పైసీగా ఈ రోటి పచ్చడి చేసుకొని తిన్నారంటే దెబ్బకి నాలుక మీద ఉన్న టేస్ట్ బడ్స్ అన్నీ సెట్ అయిపోవాల్సిందే. ఇది రైస్లోకి, ఇడ్లీ దోశల్లోకి, చట్నీలాగా కానీ, ఇంకా మేమైతే ఎక్కువ జొన్న రొట్టెలు, బియ్యపు రొట్టెల్లో తింటామండి. బియ్యపు రొట్టెల్లో సూపర్ ఉంటుంది టేస్ట్, ఒక్కసారి ట్రై చేయండి. మనం వేసుకున్న పచ్చి ఉల్లిపాయని మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి, కచ్చపచ్చగా దంచుకుంటే చాలు. అంతే అండి, మన ఎండుమిర్చి టమాటా ఉల్లిపాయ రోటి పచ్చడి రెడీ. రోట్లో ఏదైనా పచ్చడి లేకుంటే కారమైన ఏది నూరినా కానీ లాస్ట్లో కొద్దిగా ఇలా అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం, ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. అమ్మమ్మ ఇలా రోట్లోనే అన్నం కలిపేసి ముద్దలు పెడుతుంటే చిన్నప్పుడు మా కజిన్స్ మేమందరం కలిసి తిన్న మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి. మీకు ఇలాంటి మెమొరీస్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.